ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మూవీకి వెళ్ళాలన్నా కూడా ధైర్యంగా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళొచ్చు. మూవీస్కి వెళ్ళే వాళ్ళు వదిలేస్తారు, షాపింగ్కి వెళ్ళే వాళ్ళు వదిలేస్తారు. మీరు గ్రాసరీ షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఒక కిడ్నీ తీసుకెళ్తే మన సరుకులు ఎన్ని ఉన్నాయో, చిప్స్ ప్యాకెట్స్, చాక్లెట్స్ అన్నీ ఉంటాయి ఆ కార్ట్లో. హాయ్, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ పిల్లల అల్లరిని హడావిడిని భరించలేకపోతున్నారా? మీరు మార్కెట్కి వెళ్తుంటే మీ పిల్లల్ని అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఎస్, సో ఇలాంటి సమస్యలతో చాలా సఫర్ అవుతున్న పేరెంట్స్ అందరికీ కూడా, ముఖ్యంగా మదర్స్కి చాలా చక్కగా ఒక ప్లే జోన్ని మీ ఇంట్లోనే సెటప్ చేసుకోవడానికి అనుకోవచ్చు. లేదు అంటే ఒక ప్లే జోన్ని కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవాలనుకున్నా కూడా బొమ్మరిల్లు ప్లే జోన్స్ వాళ్ళు చాలా చక్కగా మంచి మెటీరియల్తో ఒక కమర్షియల్ ప్లే జోన్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక మీరు అనుకున్న ప్లే జోన్ మీ ఇంట్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, అండ్ కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. బొమ్మరిల్లు ప్లే జోన్ వాళ్ళు ఓన్లీ ప్లే జోనే కాకుండా చూసారా, ప్లే గ్రౌండ్ డిజైన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరికైతే ప్లే జోన్ ఇలాంటి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఒక యూనిక్ థాట్స్తో అండ్ యూనిక్ డిజైన్స్తో చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే పబ్లిక్లో వాళ్ళు ఒక బజ్ని క్రియేట్ చేస్తూ, అంటే లైక్ పిల్లలు ఎలాంటి ఐటమ్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వాటితో ఎక్కువగా ప్లే చేస్తున్నారు అనే పల్స్ తెలుసుకొని వాళ్ళైతే చాలా చక్కగా పిల్లలకి కావాల్సినటువంటి అన్ని ప్లే వాటితో, అంటే అన్ని బొమ్మలతో చాలా చక్కగా డిజైన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి ప్లే జోన్ని పెట్టాలనుకుంటున్నారా? సో ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అయ్యి చాలా చక్కగా మీరు అనుకున్న థాట్స్ని వాళ్ళతో షేర్ చేసుకొని మీరు చాలా చక్కగా బిజినెస్ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో నేను చెప్పినట్టు మరి బొమ్మరిల్లు ప్లే జోన్కి అయితే వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక స్మాల్ కిడ్లా తయారయ్యాను అనమాట. నాకు లోపల ఇంటీరియర్ చాలా చాలా నచ్చింది. మనకి ప్లే జోన్ అనగానే చాలా కంజెస్టెడ్గా ఏదో మనం పెట్టామన్నట్టు కాకుండా ఇక్కడ ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే స్పేషియస్, మామూలుగా లేదండి, అద్భుతంగా ఉంది. అండ్ మరి ఈరోజు నాతో పాటు మరి ప్లే జోన్ ఓనర్ అనాలా, లేకపోతే సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అనాలా, లేకపోతే ఒక మంచి డిజైనర్ ప్రొవైడ్ చేస్తున్నారనాలా, ఈవిడకున్న థాట్స్తో ఏమనాలో నాకైతే తెలీదు. ఒకసారి ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఒక ప్లే జోన్ స్టార్ట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంక ఈరోజు. హాయ్ అండి. హాయ్ మంజుష, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళే లోపు చాలా వరకు ఐటమ్స్ తీసుకెళ్ళిపోతాను మా ఇంట్లో. తీసుకెళ్ళండి, మీరు ప్లే జోన్ సెట్ చేస్తా అంటున్నారు కదా, మీ ప్లే జోన్ క్లయింట్ తగ్గేదే. ఆబ్వియస్లీ ఈ ఎన్విరాన్మెంట్ లో ఉంటే అందరం కిడ్స్ అయిపోతాం. అంతే, నా ప్లే జోన్ కి నేనే లిటరల్లీ నేను చాలా ఫీల్ అవుతుంటానండి. మా చిన్నప్పుడు ఇలాంటివి లేకపోయాను, మా పిల్లలు లక్కీ నాకంటే అని నేను చాలా ఫీల్ అవుతుంటాను. అవునా? సీరియస్లీ కాదండి, అంటే ఈ ప్లే జోన్ ఒకటి స్టార్ట్అప్ చేయాలి, మనం ఎంతోమంది బిజినెసెస్ కావాలనుకునే వాళ్ళకి ఒక మంచి కమర్షియల్ డిజైన్స్ అనుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి థింగ్స్ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక మంచి కాన్సెప్ట్తో మీరు చాలా చక్కగా ప్రొవైడ్ చేసేస్తున్నారు, వాళ్ళకి ఈజీ చేస్తున్నారు అనమాట. సో అండి, ఈ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? థాట్ అంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అండి. నాకు వచ్చిన ఐడియా మొత్తం నా ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వచ్చిన ఐడియా. ఓకే. సో మా బాబుతో చిన్నప్పుడు ఫేస్ చేసిన ఇష్యూస్ అనమాట. వాడు సరిగా ఏ బొమ్మని ఎక్కువ రోజులు ఆడేవాడు కాదు. ఎప్పుడు కొత్త ప్లేసులు కావాలి, కొత్త కొత్త బొమ్మలు కావాలి, ఎన్ని కొంటాం ఎన్ని ఇంట్లో పెడతాం. సో అక్కడి నుంచి రెంటల్ ఏమైనా దొరుకుతుందా అని రీసెర్చ్ చేసి, హైదరాబాద్లో ఆ ఫెసిలిటీ లేదు అప్పటికి. ఒకళ్ళిద్దరు స్టార్ట్ చేసి కూడా విత్డ్రా అయిపోయారు. సో వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని రీసెర్చ్ చేసి ఆ కాన్సెప్ట్స్ని మనం ఏమైనా రికవర్ చేయగలమా, ఫెయిల్యూర్ రీజన్స్ కూడా డిగౌట్ చేసి ఆ వే నుంచి బయటపడేలాగా నేను సొంతంగా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని స్టార్ట్ చేశాను.
ప్లే జోన్ స్టార్ట్ చేశాక లైబ్రరీ స్టార్ట్ చేశాక పేరెంట్స్ ఇక్కడే ఆడించండి, ప్లే జోన్ కూడా పెట్టండి అని వాళ్ళే ఐడియా ఇచ్చారు లిటరలీ. ఓకే, ఇక్కడే ఆడించుకునేలాగా ప్లే ఏరియా సెటప్ చేయమని చెప్పారు. ఈ టైప్ ఆఫ్ కావాలి ఇలాంటి ఐడియాస్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి లేవు, నేను ఎవరితో అడగలేదు. సో నేనేం ఆలోచించానంటే ఓకే వాళ్ళని ఎంగేజ్ చేద్దాం, కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అసిస్టెంట్ని అయితే పెట్టలేము. సో వాళ్ళు సెల్ఫ్ గైడెడ్గా వాళ్ళలో వాళ్ళు ఆడుకునేలాగా, అంటే ఈ గేమ్ తర్వాత ఈ గేమ్కి వెళ్ళాలి అని వాళ్ళకి ఐడియా స్ట్రైక్ అయ్యేలాగా ప్లే జోన్ని డిజైన్ చేద్దాము అని స్టార్ట్ చేశాను. ఇనీషియల్గా చాలా చిన్నగా స్టార్ట్ చేశానండి, ఒక 5 to 7 lakhs ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను నేను. ఆ తర్వాత ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది, పిల్లలు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, అందరూ ఎంగేజ్ అవ్వడానికి సరిపడా యాక్టివిటీస్ లేవు, అలా పెంచుకుంటూ వచ్చాను. నా ప్లే స్ట్రక్చర్ చూశాక వర్కింగ్ ఉమెన్ ఎవరైతే రిజైన్ చేసి ఇంట్లో ఉంటున్నారో నాలాగే వాళ్ళందరూ ఆలోచించారనమాట, మాకు కూడా ఒక ప్లే జోన్ సెటప్ చేయొచ్చు కదా, మేము ఆ ఏరియా నుంచి రోజు రావాల్సి వస్తుంది, మా పిల్లలు ఎంగేజ్ అవుతారు ప్లస్ మాకు బిజినెస్ అవుతుంది అని అడగడం మొదలుపెట్టారు. వాళ్ళని ఓన్గా చేసుకోమని నేను చాలామందికి సలహా ఇచ్చాను. మీలాగా మేము ప్రొక్యూర్ చేయలేం కదా, మీకు ఆల్రెడీ వెండర్స్ తెలుసు కదా, అదేదో మీరే చేసి పెట్టచ్చు కదా లాంటి సజెషన్ కూడా మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నాకు. ఓహో ఇదైతే బాగానే ఉంది, మనం ఒకళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ మన క్రియేటివిటీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది కదా అన్నట్టుగా నేను డిజైనింగ్ టేకప్ చేశాను. సో అలా 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 డిజైనింగే ఇప్పుడు ప్రైమరీ బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ప్లే జోన్ని డెమోలో రన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చిన పిల్లలు ఏ ఐటమ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారో అది కంపల్సరీ నెక్స్ట్ డిజైన్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ పెట్టాను, ఈ స్లైడ్ పిల్లలు ఆడట్లేదు అనుకోండి, సర్ఫిల్ భయపడుతున్నారు అనుకోండి, నెక్స్ట్ డిజైన్లో సర్ఫిల్ ఇవ్వను. ఓకే, వాళ్ళు భయపడుతున్నారు కదా ఆ ఏజ్ గ్రూప్, సో ఇది అవాయిడ్ చేసి ఇంకో కొత్త ఐటమ్ ఏదన్నా అలా ఆలోచన మార్చుకోవడానికి ఇది యూస్ చేసుకుంటున్నాను నేను ఈ ప్లే జోన్. అంటే ఒక ఉమెన్తో ఇంకొక ఉమెన్కి ఇచ్చిన బ్యూటిఫుల్ థాట్స్ ఈ విధంగా కూడా ఉపయోగపడతాయని నేను అసలు నిజానికి ఎవరు చెప్పారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అనే మాట అబద్ధం అండి కదా. గ్రోత్ ఈ రోజు ఇంకో లేడీయే బాగా హెల్ప్ చేయగలరు, బట్ దే షుడ్ బి అండర్స్టాండింగ్ ఇద్దరికి. ఇప్పుడు నేను ఇక్కడ కిడ్స్ ప్లే జోన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన పేరెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎలా అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్, వాడు అన్నం తినడు, ఆడుకోడు, లేకపోతే ఫ్రీక్వెంట్గా సిక్ అవుతాడు, ఆ బేబీతో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకున్నంత బాగా పెద్దమ్మలు నాయనమ్మలు అమ్మమ్మలు నువ్వేం పెట్టావో వాడికి ఎందుకు పడట్లేదు అని ముందు వాళ్ళు వేసేస్తారు. సో వీళ్ళు ఏంటంటే నాతో ఫ్రెండ్లీగా షేర్ చేసుకునేవాళ్ళు. అలా ఫ్రెండ్లీ డిస్కషన్లో పేరెంట్స్ నుంచి చాలా ఇన్పుట్స్ ఉంటాయి నాకు. ఇప్పుడు ప్లే జోన్ ప్యాకేజెస్ డిజైన్ చేసాం మేము. కొత్త ప్లే జోన్ డిజైన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు, మా ఏరియాలో డిజైన్ చేయండి, మా ఏరియాలో ఫలానా క్లయింట్ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని నెంబర్ అడిగారు ఇచ్చాను, అలా పేరెంట్సే చెప్తుంటారు. డెఫినెట్లీ వాళ్ళు ఖచ్చితంగా లేడీస్ బాగా కోఆర్డినేట్ చేస్తారు. ఈ బొమ్మరిల్లు ప్లే జోన్ కి చాలా చక్కగా బొమ్మరిల్లు అని పెట్టారు, అది ఎవర్ గ్రీన్, అసలు నేను కూడా చాలా బాగుంది. అండ్ అంటే మీరు ఇక్కడ నుండి ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే లైక్ ఒక ప్లే జోన్ స్టార్ట్అప్ చేయాలి అంటే మీరు ఎలా అవుట్పుట్స్ ఇస్తారు, అంటే మీ థాట్స్ని ఎలా ప్రజెంట్ చేస్తారు, మీరు ప్రొవైడ్ చేసే ఐటమ్స్ ఏంటి? ఓకే, నేను వచ్చేసి ముందు వాళ్ళ ప్లేస్ డిఫైన్ చేసుకున్నాక మేము సైట్ విజిట్కి వెళ్తామండి. బేసిక్ కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తాం దానికి, ఎందుకంటే 1 day మేము అటు స్పెండ్ చేస్తాం ఆల్మోస్ట్. సో ఆ సైట్ చూసి అసలు అది ఫీజబుల్ ఏరియానా అవునా కదా బిజినెస్కి అనేది ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఆ ఏరియా బాగుంది, బిజినెస్ ప్రాక్సిమిటీ ఉంది అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళకి ఆ ఏరియాలో ఎన్ని ఐటమ్స్ పెట్టచ్చు, వాళ్ళ ప్లేస్లో ఎన్ని ఐటమ్స్ పెట్టచ్చు, ఎంత ఏజ్ గ్రూప్ కవర్ చేయొచ్చు, అలాగే వాళ్ళు మినిమం టికెట్ ఛార్జ్ ఎంత పెట్టచ్చు, దీనికోసం వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఏ ఐటమ్స్ అందులో ఇంక్లూడ్ అవుతాయి, దానికోసం వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మార్కెటింగ్ టిప్స్ బేసిక్ నుంచి ఇస్తాం. ఒక 6-7 months దాకా మార్కెటింగ్ గైడెన్స్ కూడా ఇస్తాం. లైక్ ఇప్పుడు కమింగ్ ఫాదర్స్ డే లాంటివి ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. సో అప్పుడు August 15th ఉంది, ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనౌన్స్ చేయండి, ప్లే జోన్కి విజిట్స్ వస్తాయి. మదర్స్ డే ఉంది, మదర్స్ డే రోజు ఈ రకమైన ప్రోగ్రామ్ రన్ చేయండి, మీకు విజిట్స్ ఎక్కువ వస్తాయి. అలా పేరెంట్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది కూడా ఈ రన్ చేసే ప్లే జోన్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిప్స్ ఇస్తాము. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను దీనికి ఏం ఛార్జ్ చేయను. మెటీరియల్కి మాత్రం ఛార్జ్ చేస్తాను, మెటీరియల్ ఇన్స్టాలేషన్ ఇవి మేము ఛార్జ్ చేస్తాము. వాళ్ళకి ఎలాంటి స్ట్రక్చర్ వస్తుంది, ఎన్ని యాక్టివిటీస్ వస్తాయి, ఇదంతా కూడా చూపిస్తాము. అంటే నేనైతే 3D ఏమి ఇవ్వట్లేదండి. 3D అంటే 3D డిజైన్ చేయడానికి వాళ్ళు 30,000 to 50,000 ఛార్జ్ చేస్తున్నారు ఈ ఐటీ వాళ్ళు. సో 50,000 దాకా కస్టమర్ అమౌంట్ నాది కాదు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళకి అది వేస్ట్ కదా అనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ నడుస్తున్నప్పుడు, వర్క్ నడుస్తున్నప్పుడు, మీరు ఇప్పుడు కుకట్పల్లిలో మంది రన్నింగ్ డిజైన్ ఉంది, అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. స్ట్రక్చర్ తయారవుతున్నప్పుడు మన క్లయింట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇక్కడ ఈ యాక్టివిటీ వస్తుంది, ఇక్కడ ఈ యాక్టివిటీ వస్తుందని. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చిన్న చిన్న చేంజెస్ చేస్తాము. ఓవరాల్గా అంతా మెటీరియల్ అంతా మనమే ఇస్తాం. లైక్ వాళ్ళు జస్ట్ లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, అవసరమైతే పిఓపి లాంటివి కలర్స్ అవి చేయించుకోవాలి. ఇంటీరియర్ మీద వాళ్ళు వర్క్ చేయాలి,
ప్లే మేము తీసుకెళ్ళి ఇచ్చేసిన పెట్టుకుంటే చాలు ఇంకా. సో మ్యామ్ అంటే లైక్ మీరు ప్లే జోన్స్ ఏవైతే డిజైన్స్ అన్ని ఇవ్వడం కానీ యాక్టివిటీస్ పెట్టడం కానీ చేస్తున్నారు కదా, ఇదంతా కూడా మన ఇండియన్ ప్రోడక్టేనా? అంటే ఇందులో 2 రకాలు ఉంటాయండి. థీమ్ బేస్డ్ ప్లే జోన్ ఒకటి ఉంటుంది, కస్టమైజ్డ్ ప్లే జోన్స్ ఉంటాయి. థీమ్ బేస్డ్ ప్లే జోన్స్ అంటే ఇండియాలో అంత బెటర్ అవుట్పుట్ లేదు, సో అవి ఆబ్వియస్లీ ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కొందరు ఆక్వా థీమ్ కావాలంటారు, లేదా ఇంకేదైనా ఏరోప్లేన్ థీమ్ అని, షిప్ థీమ్ అని, ఇలా డిఫరెంట్గా అడుగుతారు. అలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఆ మెటీరియల్ని ఇంపోర్ట్ చేస్తాం. అలా కాకుండా నేనైతే ఎక్కువ మందికి మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్తో అయితే కస్టమైజ్డ్ చేసుకోవచ్చు, తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ ఎంగేజ్ చేయొచ్చు, అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ని కాంపాక్ట్గా సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవే సజెస్ట్ చేస్తాను. మేము చేస్తున్న ప్లేజన్స్ మోస్ట్లీ మేడ్ ఇన్ ఇండియా అండి. కొన్ని ఐటమ్స్ అది పార్ట్స్గా తీసుకుంటాం, స్పేర్స్గా తీసుకుంటాం తప్ప కంప్లీట్లీ ఫారెన్ ఇంపోర్ట్ అయితే చేయట్లేదు ఈ మధ్యకాలంలో. మీకు థీమ్ బేస్డ్ కావాలి అంటే వీ కెన్ గో ఫర్ ఇంపోర్ట్ ఆల్సో. మాకు ఇంపోర్ట్ లైసెన్స్ కూడా ఉంది. మీకు కావాల్సిన డిజైన్ మేము ఇంపోర్ట్ చేసి మీకు సెటప్ చేసి ఇస్తాము. వీ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, అంటే మీరు విజిట్ చేస్తారు సైట్ని? మేము సైట్ విజిట్ చేస్తామండి, మస్ట్ అండ్ షుడ్. మేము సైట్ విజిట్ చేయకుండా డిజైన్ ఇస్తే ఎలా ఉంటుందంటే లోతు తెలియకుండా స్విమ్మింగ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ ఏరియాలో బిజినెస్ అవుతుందా లేదా మనకు తెలియాలి. నాకు ఒక స్మాల్ డౌట్ ఏంటంటే మనకి అంటే ప్లే జోన్ సెటప్కి ఇంత ఎస్ఎఫ్టీ ఉండాలి అనేది ఏమైనా ఉంటుందా? రిస్ట్రిక్షన్ లేదండి, కాకపోతే ఎలా ఆలోచించాలంటే మనం మన పిల్లల్ని అక్కడ వదలగలమా. ఇప్పుడు నేను ఒక 100 SFTలో ప్లే జోన్ పెట్టగలను, మెటీరియల్ నేను అరేంజ్ చేయగలను, సెట్ చేసేస్తాను. 100 SFTలో ఎంతమంది పిల్లలు ఒకేసారి ఆడగలరు? మహా అయితే 5గురు 6గురు. స్ట్రక్చర్ కింద పైన 2 ఏరియాస్ ఉన్నాయి కాబట్టి డబల్ అవుతుంది. కాబట్టి 100 SFT ప్లే జోన్ అంటే 200 వరకు ఉంది. సో 200 ప్లే ఏరియాలో 5 to 6 కిడ్స్కి మించి ఆడలేరు. 5-6 కిడ్స్ 2 hours 3 hours ఆడినా వచ్చే రెవెన్యూ ఎంత? ఆ రెవెన్యూ వాళ్ళకి రెంట్ కట్టుకోవడానికే సరిపోదు మన హైదరాబాద్లో. సో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం హ్యూజ్గానే వెళ్ళాలి. లేదు నాకు పాకెట్ మనీ కోసం బిజినెస్ రన్ చేస్తున్నాను అనే టైప్లో, యావిగేషన్ కోసము, లేదా మా కిడ్స్ ఉన్నారు మా ఇంట్లోనే ఒక చిన్న ప్లే జోన్ కావాలి మాకు, ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లో పెట్టచ్చండి. నాకు యాక్చువల్లీ అలా ఎంక్వైరీస్ కూడా వస్తాయి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాస్లో నుంచి, పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్ నుంచి. దే విల్ ఆస్క్ us to అరేంజ్ ఎ స్మాల్ ప్లే జోన్. వాళ్ళ ఇంట్లోనే కిడ్స్ రూమ్లోనే ఒక చిన్న ప్లే జోన్ సెటప్ చేయించుకుంటారు వాళ్ళు. అది 2 to 3.5 lakhs వరకు బడ్జెట్లో వచ్చేస్తుంది వాళ్ళకి, ఒక 100 to 150 SFT. వాళ్ళు ఒక్క బాయే కదా ఆడుకునేది, ఒక బాయ్ ఒక బేబీ. మహా అయితే వాళ్ళ గెస్ట్లు వచ్చినా కూడా 4-5గురు. సో వాళ్ళకి సరిపోతుంది. కమర్షియల్గా రన్ చేయాలంటే మాత్రం మినిమం 500 SFT స్టార్ట్ చేయమని నేను సలహా ఇస్తాను. అలానే మేము చేయమని లేదు. 250 SFT to 300 SFTలో చేసాము, ఏఎస్ రావు నగర్లో చేసాము. అది కూడా నడుస్తుంది నడవడానికి, కాకపోతే ఫుల్ మార్జిన్ చూడలేము. ఇప్పుడు ఒక IT ఎంప్లాయీ శాలరీ చూడొచ్చు మనం, ప్లే జోన్ ప్రాపర్గా రన్ చేయగలిగితే మార్కెట్లోకి వెళ్తే ఒక IT ప్రొఫెషనల్తో ఈక్వల్ శాలరీ మనం తీసుకోవచ్చు. ఈవెన్ వర్కర్స్కి పే చేసేది, రెంట్ పే చేసేది కాక అడిషనల్గా. కాకపోతే దానికి తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. ఎస్, మనం ఎంత పిండి కొద్ది రొట్టె అంటాం కదా తెలుగులో, అదే పద్ధతి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్స్పెక్టేషన్ డెఫినెట్లీ రీచ్ అవుతుంది. సో మరి ఇంకా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఎలాంటి సెటప్ కావాలన్నా కూడా ఈ బొమ్మరిల్లు ప్లే జోన్ అని ఒక్కటి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా, లేకపోతే కిందకు స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అడిగినా కూడా చాలా చక్కగా వాళ్ళు అనుకునే డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు. కానీ చాలా బాగుందండి. అంటే ఒక మంచి బ్యూటిఫుల్ ఐడియా అనేది నిజంగా ఎంతోమంది పిల్లలు హ్యాపీనెస్ని ఇస్తోంది. యా, అంటే పిల్లలకే కాదండి, నిజం మాట్లాడాలంటే మదర్స్కి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఫ్రాంక్లీ కిడ్స్ మీరు ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన టీవీ ఛానల్ పెట్టినా ఎంగేజ్ అవుతారండి. కానీ టీవీతో పిల్లల్ని ఎంగేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, మొబైల్తో ఎంతవరకు? ఇప్పుడు ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఇది కరెక్టేనండి. చాలా మందికి ఫోన్లు ఇచ్చేసి ఆ బొమ్మలు చూపించి వాటితో కంపారిజన్ చేస్తే ఈ ప్లే జోన్ 100% బెటర్ అంటాను నేనైతే. అన్నం తినని పిల్లలకి నేను ఒకటే మాట చెప్తానండి, మీ పిల్లలు అన్నం తినట్లేదని తల్లులు తలబాదేసుకుంటారు. ఒక 2 గంటలు ప్లే జోన్లో వదిలేయండి, వాడు ఫుల్ ఎగిరి ఆడేసి ఆకలి ఆకలి అంటుంటాడు. అప్పుడు మీరు ఏం పెట్టినా తింటాడు. సో వాడు ఆరోగ్యంగా పెరుగుతాడు, మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. పిల్లలు అన్నం తినలేదని ఫ్రస్ట్రేట్ అయ్యే మదర్స్ ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు? అవును. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ప్లే జోన్. అలాగే ఇంట్లో సింగిల్ కిడ్ ఉంటారు. మన హైదరాబాద్ అనే కాదు, ఇప్పుడు వరల్డ్ లెవెల్ అలా ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎవరం కూడా 2వ కిడ్ని ధైర్యం చేయలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళు సింగిల్గా పెరుగుతున్నారు మా వాళ్ళు అని పక్క ఫ్లాట్ వాళ్ళు, ఎదురు ఫ్లాట్ వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇంటెన్షనల్గా కొందరు ఉంటారు. అదే ఇక్కడికి తీసుకొస్తే ఎవరో తెలియదు కాబట్టి వాడు గ్రూప్లో ఆడుకుంటాడు. సో సోషల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, షేరింగ్ హ్యాబిట్ పెరుగుతుంది, కొత్త విషయాలు నేర్చుకుంటాడు. అస్సలు పరిచయం లేని మనిషిని ఎలా పలకరించాలి, వాళ్ళ దగ్గర మనకు కావాల్సింది, ఇప్పుడు మీ చేతిలో ఆ బాల్ ఉంది, నాకు కావాలి, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి ముందు తడపతా ఇస్తాను, మీరు నాకు పరిచయం లేరు. తర్వాత అలా కాదు, ఒకసారి అడిగి చూద్దాం, ఏమంటారు, కొడతారా అని ట్రై చేస్తాను. మీరు హ్యాపీగా నాకు బాల్ షేర్ చేశారనుకోండి, ఫ్రెండ్స్ అయిపోతాం.
సో ఈ స్కిల్ ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి మనం ధైర్యంగా అటెంప్ట్ చేయగలం. వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఫంక్షన్స్కి తీసుకెళ్లారనుకోండి, సింగిల్ కిడ్ అలా ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో పోరా ఆడుకో పోరా అంటే పోరు. ఇక్కడ షేరింగ్కో మాట్లాడడానికో వాళ్ళకు కూడా సబ్జెక్ట్ కావాలి, వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం మనం ఇక్కడ. సో వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎక్కువ మంది దగ్గర ఫ్రెండ్షిప్ అని కానీ స్కిల్స్ కానీ నేర్చుకుంటారు. కమ్యూనికేషన్ ఒకళ్ళ దగ్గర ఉంటుంది, సింగింగ్ ఒకళ్ళ దగ్గర ఉంటుంది, టాకెటివ్ స్కిల్స్ కొందరి దగ్గర ఉంటాయి. కొందరు అన్ని కలర్స్ షేడ్స్తో సహా చెప్తారండి పిల్లలు. అవును. కొందరు పిల్లలు వొకాబులరీ చాలా తక్కువ ఉంటుంది, వాడు ఆడుకుంటాడు వెళ్ళిపోతాడు. రెండోసారి వచ్చినప్పుడు వీడు ఉన్నాడు అనుకోండి, వీడిని అడుగుతాడు, దీన్ని నువ్వు మొన్న ఏదో కలర్ చెప్పావు కదా అది చెప్పు అని అడుగుతాడు, వీడు రిజిస్టర్ చేసుకుంటాడు. సో హీఈస్ లెర్నింగ్ సంథింగ్. స్కూల్లో అన్నీ నేర్చుకోలేరండి, కొన్ని సోషల్ మూమెంట్లోనే నేర్చుకోగలరు. అలాంటివన్నీ కూడా ఇలాంటి చోటే, అంటే ఈ పర్టికులర్గా బొమ్మరిల్లు ప్లే జోన్కే రమ్మని చెప్పను, బట్ ప్లే జోన్ విజిట్ వల్ల ఖచ్చితంగా పిల్లల్లో డిఫరెన్స్ అయితే ఉంటుందండి. వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ చూసినట్టు ఉంటుంది. ఈ ఒక్క ప్లే జోన్ అనేది వాళ్ళ ఒక హ్యాపీనెస్ కానీ, లేదు అంటే పిల్లలు నిజంగా ఎంతోమంది యాక్టివ్గా కొంతమంది ఉంటారు, కొంచెం డల్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర చాలా వరకు డల్గా ఉన్న పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటారు. ఇంకొకటి ఏంటంటే డల్నెస్ తగ్గుతుందండి. రిజర్వ్నెస్ అనేది ఈ జనరేషన్లో చాలా తక్కువ ఉంది. ఫ్రాంక్లీ మా జనరేషన్తో పోలిస్తే మీ జనరేషన్తో పోలిస్తే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి రిజర్వ్నెస్ తక్కువే. సోషల్ స్కిల్స్ అంటే బాగానే కలిసిపోతారు కొత్త వాళ్ళతో. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కొత్త వాళ్ళతో వెళ్ళగానే వీళ్ళు ఫైట్కి వెళ్ళిపోతుంటారు, హైపర్నెస్ ఎక్కువ కదా. సో డైరెక్ట్ ఫైట్కి డిబేట్స్కి వెళ్ళిపోతుంటారు. ఆ బ్యాలెన్సింగ్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది, సోషల్ స్కిల్స్ అనేవి, పబ్లిక్ మూమెంట్ అనేది ఈ ప్లే జోన్స్ వల్లే డెవలప్ అవుతుంది. అందుకే నేను మోస్ట్లీ ఎప్పుడు రిఫర్ చేసినా కూడా ఎవరైనా నాకు నాగోల్ నుంచి కాల్ చేశారనుకోండి, నేను రీసెంట్గా నాగోల్లో ఒక ప్లే జోన్ డిజైన్ చేశాను. సో డైరెక్ట్గా అదే చెప్తాను, అక్కడ మాదే ఉందండి వెళ్ళండి. అంటే బొమ్మరిల్లే పెట్టారా, బొమ్మరిల్లు క్లయింట్స్ అనండి, వాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా ఇదే ఛార్జ్ చేస్తారు, అక్కడ ఇలాంటి యాక్టివిటీసే ఉంటాయి, మీరు వెళ్ళిరండి అని నేనే రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు నాగోల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అలసిపోతాడు, వాడు ఇంకేం ఆడుకుంటాడు, దానికంటే అక్కడ దగ్గరలో ఇంకో గంట ఎక్కువ ఆడతాడు. నా క్లయింట్కి బిజినెస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి జర్నీ తగ్గుతుంది. పిల్లలు ఎక్కువ మళ్ళీ కొత్త ప్లే జోన్ కదా, ఇప్పుడు బొమ్మరిల్లుకి వచ్చేసారు, వాళ్ళకి బొమ్మరిల్లు అలవాటు అయిపోయింది, ఇంకో కొత్త ప్లే జోన్ కావాలి, వాళ్ళకి చేంజ్ ఉంటుంది. ఇలా మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. నేను వాళ్ళకి షేర్ చేస్తాను, వాళ్ళు నాకు షేర్ చేస్తారు లీడ్స్, అలా ఉంటుంది బిజినెస్. నిజంగా చక్కగా మూవీస్కి వెళ్ళేటప్పుడు నిజంగా పెద్దవాళ్ళు అంటే చూస్తారు కానీ చిన్నపిల్లలు భయాన్ని అవి చూడలేరు. సో అలాంటి వాళ్ళు చక్కగా మూవీకి వెళ్ళాలన్నా కూడా ధైర్యంగా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళొచ్చు. అవును, మూవీస్కి వెళ్ళే వాళ్ళు వదిలేస్తారు, షాపింగ్కి వెళ్ళే వాళ్ళు వదిలేస్తారు. మీరు గ్రాసరీ షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఒక కిడ్నీ తీసుకెళ్తే మన సరుకులు ఎన్ని ఉన్నాయో, చిప్స్ ప్యాకెట్స్, చాక్లెట్స్ అన్ని ఉంటాయి ఆ కార్ట్లో. వాడిని తీసుకుని గ్రాసరీకి వెళ్ళలేము, అలాగని వాడిని వదిలేయలేము. ఎక్కడ వదిలేస్తాము, అపార్ట్మెంట్లో పెట్టి తాళం వేసుకోవడానికి వీడు మనం వెళ్ళగానే ఏ స్టవ్ ఆన్ చేస్తాడో, ఏ ప్లగ్లో వేలు పెడతాడో అనే భయం ఉంటుంది. అందరూ ఒకేలా ఆలోచించరు కదా పిల్లలు. సో అదే మీరు ఇక్కడ వదిలేసి కింద సూపర్ మార్కెట్, ఆ పై సూపర్ మార్కెట్కో వెళ్తున్నారు, ఓ 1 hour ఇక్కడ ప్లేకి వదిలేండి, మీరు ఆ 1 hour షాపింగ్ చేసుకోండి, ప్రశాంతంగా మీరు కావాల్సిన లిస్ట్ అంతా తెచ్చుకుంటారు. అవి లాగేస్తున్నాడని సగం సరుకులు కొని సగం మళ్ళీ వెనక హస్బెండ్ని తరుముతుంటారు, అది లేదు తండి ఇది లేదు తండి అని. ఆ ఇబ్బంది ఉండదు కదా. సో బ్యాలెన్స్డ్, మనం కూడా ముందు రిలాక్స్ అవుతామండి. ఓ 1 hour నన్ను అడిగితే వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఒక పర్సనల్ టైం అనేది తగ్గిపోయింది ఈ బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎంతసేపు మనం ఉన్నప్పుడు మా దగ్గర మాతో పాటు మా పిల్లలు ఉంటారు. నేను ఆయనతో ఏదైనా షేర్ చేయాలన్నా పిల్లలు ఎలా వింటారో, వాళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటారో అని నేను ఆయనకు చెప్పలేను. అలాంటి ప్రైవేట్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా వీ కెన్ లీవ్ ద కిడ్ హియర్, వదిలేసి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్కి వెళ్తారు, ఇప్పుడు 4-5 ఫ్యామిలీస్ గెట్ టుగెదర్, 1000 SFT 1500 SFT ఫ్లాట్లో 5 జంటలు అంటే 10 మంది, జంటకు ఒక్కళ్ళే పిల్లలు వేసుకోండి 5, 15 మంది మనుషులు 1200 SFT ఫ్లాట్లో కూర్చుంటే ఎంత నాయిసీగా ఉంటుంది, పిల్లలు ఆగుతారా? అదే మీరు ఈ దగ్గరలో ఏ ప్లేస్ ఉందో చూసి ఆ 5 తెచ్చి ఇక్కడ వదిలేరనుకోండి, మేము గ్రూప్లోకి డిస్కౌంట్ ఇస్తాం. సో వాళ్ళు వచ్చి ఇక్కడ వదిలేయచ్చు, ప్రశాంతంగా ఈ 5 కలిసి వంటే చేసుకోవచ్చు, కార్డ్స్ ఆడుకోవచ్చు, దే కెన్ ఎంజాయ్ దే టైం కదా. సో ఈ ఫ్లెక్సిబిలిటీస్ అన్ని కూడా ప్లే జోన్ వల్లే పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ ఎలా ఉందండి, మనం ఆడపిల్లల్ని ధైర్యంగా బయట ఎక్కడా వదిలేయలేము. ఆడపిల్లలే కాదు మగపిల్లల్ని కూడా కిడ్నాప్లని లేకపోతే ఎత్తుకుపోవడాలు ఏవేవో జరుగుతున్నాయి. సో ఇక్కడైతే ఒక కేర్ టేకర్ ఉంటారు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు. సో టెన్షన్ లెస్ లైఫ్ అండి. ఎలాగో అందరికీ ప్రెషర్స్ ఎక్కువైపోయాయి, సో కొద్దిపాటి చేంజ్ అన్నా ఇద్దాము అని చిన్న ఆలోచన. నాకు వెండర్స్ నుంచి డైరెక్ట్ సప్లై ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొత్త క్యాటలాగ్ ఇవ్వగానే, మార్కెట్ రిలీజ్ చేయగానే క్యాటలాగ్స్ పంపిస్తారు. మీ నెక్స్ట్ డిజైన్స్లో ఇవి యాడ్ చేయొచ్చు అని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. వాళ్ళు సజెస్ట్ చేసిన వాటిలో కూడా నేను మళ్ళీ ఫిల్టర్ చేస్తాను. ఎందుకంటే జనరల్గా మన వెండర్స్ అంతా నార్త్ ఇండియా నుంచి ఉన్నారు, అవుట్ స్టేషన్స్ నుంచి ఉన్నారు, నెక్స్ట్
ఇంటర్నేషనల్ క్యాటలాగ్స్ కూడా వస్తాయి నాకు. అన్ని ఏరియాస్లో పిల్లలు ఒకేలా ఒక ప్రోడక్ట్కి రెస్పాండ్ అవ్వరు. సో మన ఇండియన్ సైకాలజీ, సౌత్ ఇండియన్ సైకాలజీ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. వీటి కోసం నేను సైకాలజీ మీద ఒక డిప్లొమా కూడా చేశాను అనమాట, చైల్డ్ సైకాలజీ మీద. సో పిల్లలు ఏది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలరు, ఏది ఏ ఐటెం వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనేది తెలుసుకోవడం కోసం ఐ డిడ్ దట్. సో అవన్నీ ఆ స్కిల్స్ నేను ఇక్కడ యూస్ చేసుకుంటాను అనమాట. సో దీనివల్ల వాళ్ళకి ఈ టాయ్ వల్ల పిల్లలకి ఏం నేర్పుతున్నాం, అందుకే నేను మోస్ట్లీ గన్స్ అలాంటివి మన ప్లే జోన్లో కనపడవు. ఎవరైనా పిల్లలు తీసుకొచ్చి వదిలేసిపోతే తప్ప నేను 90% గన్స్ లాంటివి తీసుకున్నాను. ఎందుకంటే గన్ నుంచి మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి, సెల్ఫ్ డిఫెన్స్ అనేంత పెద్ద మాటలు మన పిల్లలు ఎవ్వరూ వాడరండి. అసలు క్వశ్చనే లేదు. ఇండియాలో డిఫెన్స్ కోసం గన్ పెట్టుకు తిరిగే కల్చర్ మనకి లేదు. ఏదైనా అవసరమైతే మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాము, అంతేగాని గన్ మనం పిల్లలకి ఇవ్వకూడదు. బట్ గన్ లాంటి టాయ్ నేను ఎంకరేజ్ కూడా చేయను, ఎందుకంటే దీనివల్ల పిల్లాడు ఏం నేర్చుకుంటాడని ఫస్ట్ నేను ఆలోచిస్తాను. వాడు అవతల వాడిని చంపి సంతోషపడ్డము అనే సైకో నేచర్ మనమే అలవాటు చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఇన్ని జరుగుతున్నాయి అంటే వీళ్ళంతా 10 ఏళ్ల క్రితం పిల్లలండి. ఇప్పుడు 23-24 ఏళ్ల పిల్లలు చేస్తున్నాం అంతా. వాళ్ళు టీనేజ్లో ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు చూసిన కల్చర్, వాళ్ళు ఇన్స్పైర్ అయిన కల్చర్. ఇన్స్పిరేషన్ అంటే మేబీ మీడియా అయి ఉండొచ్చు, న్యూస్ పేపర్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఆడిన బొమ్మ అయి ఉండొచ్చు, వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ సర్కిల్స్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాలి. ఒక టాయ్ ఇచ్చేటప్పుడు ఈ టాయ్ వీడికి ఏమైనా నేర్పుతుందా, చెడగొడుతుందంటే అది ఎంత మంచి వస్తువైనా ఇవ్వద్దండి. నేను అందుకే మా బాబు ఇప్పటికీ హీఈస్ 14, ఇప్పటికీ తనకు మొబైల్ లేదు. అందరు పిల్లలు మొబైల్స్తో ఆడుతున్నారు, నాకు మొబైల్ ఇవ్వు అని అడిగేవాడు కూడా. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక, నిజమే మమ్మీ నాకు మొబైల్ అక్కర్లేదు, ఐ కెన్ వాచ్ టీవీ ఇఫ్ ఐ వాంట్ అని హీ విల్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. అట్లీస్ట్ ఒక 1 or 2 hours హీ కెన్ ఎంజాయ్ టీవీ. ఈవెన్ టీవీలో కూడా నేను ఈ షోస్ ఎంటర్టైన్ చేయను. పబ్జీ గేమ్ వల్ల ఎంతమంది దెబ్బతిన్నారండి మనకు తెలిసిన విషయం. ఇలా వైలెన్స్ని ఎంకరేజ్ చేసే గేమ్స్, వైలెన్స్ని ఇన్స్పైర్ చేసే టాయ్స్ ఇవి ఎందుకండి పిల్లలకి? అసలు అది కరెక్ట్ డెసిషన్ కాదు కదా. మనం ఇంట్లో మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారని వాళ్ళ పక్కన కూర్చొని 24 గంటలు మనం చూడలేము. ఇలాంటి చోట అలాంటి ఐటమ్స్ ఆబ్వియస్లీ ఉండవు, కాబట్టి మీరు ప్రశాంతంగా వదిలేయచ్చు. అందుకే నేను డిజైన్ చేసే ప్లే జోన్స్లో కూడా ఇవి పర్టికులర్గా నేను నోట్ చేసుకుంటాను. ఈ టాయ్ పిల్లలకు వద్దు. అలాగే కిచెను, లేకపోతే చిన్నపాటి కిచెన్ సెటప్ కానీ, హోమ్ సెటప్ కానీ, సూపర్ మార్కెట్ సెటప్ కానీ అవి ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలియాలి, రేపు సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియాలి. ఫ్యూచర్లో వాళ్ళు అది చేసుకోవాలి, కాబట్టి అది వాళ్ళకి స్కిల్ పెరుగుతుంది. బేరం చేయడము, లేకపోతే పే చేసేటప్పుడు బిల్ అమౌంట్, వచ్చిన సరుకుల లిస్టు, మనం తీసుకున్న సరుకుల లిస్టు టాలీ చేసుకోవడం చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు పేరెంట్స్, కానీ మా చిన్నప్పుడైతే మేము లిస్ట్ రాసుకొని వెళ్ళేవాళ్ళం. మా పేరెంట్స్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు, తీసుకున్న తర్వాత అన్నీ వచ్చేలేదా టిక్ చేసుకునేవాళ్ళం. ఆ స్కిల్ రావాలి. ఇక్కడ అలాంటి గేమో ఒక యాక్టివిటీ మనం ప్రెజెంట్ చేసామనుకోండి ప్లే జోన్లో, ఫ్యూచర్లో వాళ్ళు మనీ లాస్ అవ్వరు, వాళ్ళ సర్వైవల్కి అవి అవసరము. అలాగే ఒక హాస్పిటల్కి వెళ్తే మనం ఎలా బిహేవ్ చేయాలి, వాడు వస్తూనే హాస్పిటల్ సెటప్లో అరుచుకుంటూ వచ్చేసాడు అనుకోండి, వాడికి చెప్పాలి దిస్ ఈజ్ హాస్పిటల్, యూ హ్యావ్ టు బి క్వైట్ అని లోపలున్న కేర్ టేకర్ చెప్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది. అది మనం ఇంట్లో పేరెంట్స్గా నేర్పలేము. అందుకని ప్లే జోన్లోకి తీసుకెళ్ళినప్పుడు నేను ఇచ్చే ప్లే జోన్ డిజైన్స్లో అవి పెట్టినప్పుడు వాళ్ళకి చెప్తాను, కీప్ సైలెన్స్ హియర్ అని ఒక బోర్డు పెట్టండి. నేను ప్లే జోన్లో హాస్పిటల్ సెటప్ పెట్టాను, ఆ వెనక మీరు ఒక బోర్డు పెట్టండి, బీ సైలెంట్ ఎట్ హాస్పిటల్. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఆడుతూ నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది వాళ్ళకి. అవును, అది వాళ్ళు ఇంకా రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా వెల్ మేనర్డ్ కిడ్గా కనబడతారు మీకు. ఇవన్నీ కూడా మేము డిజైన్ చేసేటప్పుడు కన్సిడర్ చేసే పాయింట్స్ అనమాట. అలాగే ఎక్కువ హాస్పిటల్స్ సరౌండింగ్స్ ఉన్న, అలాగే సూపర్ మార్కెట్స్ అవి ఎక్కువ ఉన్న ఏరియా, ఎక్కువ రిమోట్ కాలనీ, ఆ కాలనీ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే కనీసం ఒక 1 hour ట్రావెల్ ఉన్న కాలనీస్ ఉంటాయి అక్కడ. అవి సజెస్టెడ్ ఏరియాస్ ఫర్ బిజినెస్ అండి. ఎందుకంటే వాళ్ళకి కిడ్స్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం పాపం. వాళ్ళు మెయిన్ రోడ్డుకి వచ్చి ఆడించలేరు. అలాంటి చోట మీరు ఫెసిలిటీ పెడితే మీ ఏరియాకి మీరే సోర్స్ అవుతారు, కాబట్టి మీకు బిజినెస్ సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఏరియాకి కూడా ఒక ప్లే జోన్ ఉంది అనేది ఆ పిల్లల్లో హ్యాపీనెస్ పెంచుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేనైతే చాలా వరకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఇండిపెండెంట్గా ఆలోచించే లేడీస్ ఉన్నారో, అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మా అత్తగారిని అడగాలి, అత్తగారి వాళ్ళ అత్తగారిని అడగాలి, లేదా మా అమ్మని అడగాలి, మా నాన్నగారి పర్మిషన్ తీసుకోవాలి, ఇలాంటి లిమిటేషన్స్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చేయాలి, ఇంకొకరికి నేర్పాలి, కొంచెం ఇన్స్పైరింగ్గా నేను బ్రతకాలి అనే అంబిషన్ ఓరియంటెడ్ లేడీస్ ఎవరైనా కనుక ఉంటే దే కెన్ హాయిగా స్టార్ట్ చేయొచ్చండి బిజినెస్ మాత్రం. ఎందుకంటే మీ కిడ్స్ని మీరు ఎంగేజ్ చేసుకుంటూ, ఇప్పుడు మా అబ్బాయి నాతో పాటు ఇక్కడే ఉండేవాడు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు 13-14 years కాబట్టి ఈజ్ నాట్ స్టేయింగ్ హియర్. టిల్ ఏజ్ ఆఫ్ 10-11 పిల్లలు ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి, హాయిగా ఉంటుంది. మీరు మీ బిజినెస్ రన్ చేసుకుంటూ
మీ పిల్లల్ని పెంచుకోవచ్చు. మీరు ఏ జాబ్లో కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదండి. పిల్లల్ని ఒక చోట వదిలేసి మీరు జాబ్ చేసుకోవాలి. సపోజ్ మీరు బొటిక్ రన్ చేయొచ్చు, ఇంకో బిజినెస్ చేయొచ్చు, ఫుడ్ స్టాల్ రన్ చేయొచ్చు, బ్రాండ్స్ ఏవైనా చేయొచ్చు. ఈవెన్ మీరు స్కూల్ స్టార్ట్ చేసినా స్కూల్లో పేరెంట్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు మీ బాబునో పాపనో పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ నాకు అవసరం ఉండదు, వాళ్ళు ఎంగేజ్ అయిపోతుంటారు. వాళ్ళు ఆల్రెడీ సెల్ఫ్ ఎంగేజ్డ్ కిడ్స్ కాబట్టి నేను పేరెంట్స్కి ఫుల్ టైం ఇవ్వగలుగుతున్నాను. సో ఈ రకంగా ఇండిపెండెంట్గా మీరు ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉండి కొంత ఫైనాన్షియల్గా బెటర్గా ఉన్నాము అనుకుంటే మాత్రం యూ కెన్ ప్రొసీడ్. ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే బ్యాంక్ లోన్స్ ఫర్ బిజినెసెస్ అంతా బాగా లేవండి. ఇస్తే కనుక నేనే 4 బ్రాంచ్లు పెడతాను, అంత సక్సెస్ఫుల్గా ఉంది ఈ బిజినెస్. అలా అనమాట. అండ్ అంటే మంచి కమర్షియల్ డిజైన్స్తో అండ్ మంచి అంటే లోపల సెటప్స్తో పిల్లలకి ఇష్టమైన యాక్టివిటీస్ అన్నిటిని మోస్ట్లీ అదే పిల్లలు ప్రిఫర్ చేసేవి, వాళ్ళని పాజిటివ్గా ఎంగేజ్ చేసేవి అన్ని యాక్టివిటీస్ ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకన్నా ఇంకేవి ఒక ప్లే జోన్ కి అవసరం లేదు. అంటే ప్రతి వాళ్ళు అన్ని ఎక్స్ప్లోర్ చేసి, ఇప్పుడు సద్గురు గారు చెప్తారండి, తినేవాళ్ళు ఇంట్లో 4 ఉన్నారని వండేవాళ్ళు 4 ఉండరు కదా, ఒకళ్ళే వండుతారు. మిగిలిన 3 తినడానికి మాత్రమే జాయిన్ అవుతారు. వాళ్ళు వేరే వాటిలో ఎంగేజ్ అవ్వాలి, అయితేనే ఆ తినడానికి ఆ మెతుకులు వస్తాయి. అలాగే ఇప్పుడు నేనే స్టార్ట్ చేసుకుంటాను, నేనే ప్లే జోన్ డిజైన్ చేసుకుంటాను అంటే యూ కెన్ డూ దట్, బట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు యాక్టివిటీ కొనేటప్పుడు కానీ చూస్ చేసేటప్పుడు కానీ మేబీ నా నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి ప్లే జోన్ రన్ చేస్తున్నాను. ఈ 7 ఇయర్స్ నుంచి కూడా పిల్లలు ఎలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఏవి తక్కువ ఇష్టపడుతున్నారు, అలాగే ఏ ఐటెం తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, ఏ ఐటెం లాంగ్ రన్ ఉంది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఊరికూరికే కొత్త కొనడానికి ఇష్టపడరు. సో వాళ్ళకి లాంగ్ రన్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి నేను. సో ఆ ప్రోడక్ట్ ఇప్పుడు నేను తీసుకున్న ఒక చిన్నపాటి టెంట్ ఉందనుకోండి, ఆ టెంట్ త్వరగా డ్యామేజ్ అయింది. సో నేను పేరెంట్స్ ఎవరికి అది సజెస్ట్ చేయను, ఇండిపెండెంట్ కస్టమర్స్కి సజెస్ట్ చేస్తాను. కొందరు ఉంటారు, అబ్బా ప్రతిసారి ప్లే జోన్కి తీసుకురాలేము, ఇంట్లో ఏదో చిన్నపాటి సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు సజెస్ట్ చేయండి ఒక 30-50,000 అంటే వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి ఐటమ్ ఇస్తాను. ఎందుకంటే అక్కడ సింగిల్ పర్సన్ యూస్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, మల్టిపుల్ పర్సన్స్ యూస్ చేసేటప్పుడు ఐటమ్ క్వాలిటీ ఒకలా ఉండాలి. ఇవన్నీ అందరూ ఇండిపెండెంట్గా డిసైడ్ చేసుకోలేరు. దీనికి ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ అనేది అయితే అవసరం. సరే ఎక్స్పర్ట్ రేంజ్ హెల్ప్ నేను ఇస్తానని చెప్పలేకపోయినా, బికాజ్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, నేను కూడా ఈవెన్ లెర్నర్ స్టేజ్లోనే ఉన్నాను. బట్ మీకంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే ప్లే జోన్ డిజైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా హెల్ప్ అయితే తీసుకోవచ్చండి. నేను అంతా కమర్షియల్గా అయితే మనం డిజైన్ చేసిన ప్లే జోన్స్ ఏవి కూడా కమర్షియల్గా మీరు బర్డెన్ ఫీల్ అయ్యేంత కాస్ట్ అయితే ఉండవు. మినిమం ప్రైజెస్లోనే మనం డిజైన్ చేస్తున్నాము. నేను డిజైనింగ్కి ఏం ఛార్జ్ చేయను, సైట్ విజిట్కి ఛార్జ్ చేస్తున్నాను. అది కూడా మీకు రిఫండబుల్. అంటే మీరు డిజైన్ ఓకే చేసుకొని మా దగ్గర కనుక డిజైన్ తీసుకొని మేమే మొత్తం సప్లై చేసేటైతే మెటీరియల్ ఆ అమౌంట్ రిఫండ్ చేసేస్తున్నాము, అంటే డిస్కౌంట్ లాగా ఇచ్చేస్తాం అనమాట. ఇది కూడా ఎందుకు అంటే చాలామంది ఊరికే ఇక్కడ సైట్ ఉంది చూడడానికి రండి, అక్కడ సైట్ ఉంది చూడడానికి రండి అని డేస్ వేస్ట్ చేసేస్తున్నారు. సో నేను నా డేని సేవ్ చేసుకోవడం కోసం ఐ పుట్ ఏ ఛార్జ్ ఫర్ దట్. అది కూడా నేను మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కే రిఫండ్ చేసేస్తాను ఇఫ్ దే ఆర్ ఇన్ టు బిజినెస్. కొందరు ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన తర్వాత సైట్ నచ్చక ఆ సైట్ ఓనర్తో ఏదైనా డిస్ప్యూట్ వచ్చి ప్రపోజల్ ఆగిపోతుంది. బట్ నేను వెళ్ళడము, ఆ సైట్లో డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇదంతా అయితే నా ఎఫర్ట్స్ అయితే పట్టాయి. అందుకని కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తున్నాము. ఇది కూడా విత్ ఏ బిట్టర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను స్టార్ట్ చేశాను ఈ ఛార్జ్ చేయడం. అంతకు మునుపు ఛార్జ్ చేసేదాన్ని కాదు, వెళ్ళి చూసి వచ్చేదాన్ని. కొందరు నా ఐడియాస్ తీసుకొని వేరే వెండర్స్ చేత డిజైన్స్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. ఓకే ఇలా ఫ్రీగా ఏది చేయకూడదు, సో వీ షుడ్ ఛార్జ్ సంథింగ్ అని ఆలోచించి ఇప్పుడు కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తున్నాను. జాబ్ చేయలేని పరిస్థితి చాలామంది ఆడవాళ్ళకు ఉంటుందండి. డిఫరెంట్ సిచ్యువేషన్స్, కిడ్స్ కావచ్చు, ఇంట్లో ఇన్లాస్, సిక్ అయిన ఇన్లాస్ ఉండొచ్చు, పేరెంట్స్ ఇవాళ రేపు అమ్మాయిలు కూడా పేరెంట్స్ని చూసుకోవాల్సి వస్తుంది. సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, వాళ్ళ ప్రెజెన్స్ ఇంట్లో ఇంపార్టెంట్ అనుకున్న లేడీస్ ఇంత చదువుకొని నేను ఖాళీగా ఉండిపోయాను, అరే నేను ఇంత చదివాను, ఆ కాలేజ్ డేస్లో అంత కష్టపడ్డాను, నాకు 90 స్కోర్ ఉంది, 70 స్కోర్ ఉంది, నేనేంటి ఇలా ఉన్నాను అనే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఈ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా అండి, ఏమాత్రం నోరులేని పిల్లలు వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది. అది ఒకానొక సందర్భంలో పిల్లల మీద బయట పడుతుంది. పేరెంట్స్ గమనిస్తే, అంటే పేరెంట్స్ నేను చెప్పేది గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తే దే కెన్ అండర్స్టాండ్. అందరూ ఇవాళ రేపు చదువుకుంటున్నారండి. మొన్న ఏదో పేపర్లో ఆర్టికల్ కూడా చదివాను నేను, పీజీ దాకా అమ్మాయిని పరిగెత్తిస్తారు చదువు అని. పీజీ చదివిన అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసి నువ్వు ఉద్యోగం మానే ఇంట్లో కూర్చోంటారు. అది వాళ్ళ మైండ్ సెట్, పాపం వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు. అప్పటిదాకా ఫ్రీగా ఉండి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు. ఓకే, బయటికి ఎంతో దూరం వెళ్ళిపోయి మీ పిల్లలు ఈ బస్సుల్లో ఎక్కి రైళ్లలో ఎక్కి ప్రయాణం చేసి ఉద్యోగాలు చేయడం మీకు ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి ఇలాంటి వాటిలో సపోర్ట్ చేయండి. గ్రాండ్ పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్,
వాళ్ళు సొంతంగా ఏదైనా సెటప్ పెట్టుకుంటాం, ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు చిన్నపాటి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గూగుల్ అందరికీ యాక్సెసిబుల్, ఇవాళ రేపు తెలియని ఇన్ఫర్మేషన్ లేదు, తెలుసుకోలేనిది లేదు. సో ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఏరియాలో ఉన్న పిల్లలకి మీ పిల్లల ద్వారా మీరు ఫేవర్ చేయొచ్చు. సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఓన్గా ఒక ప్లే జోన్ పెట్టుకోవాలన్నా, లేదు అంటే కమర్షియల్ ప్లే జోన్స్ స్టార్టప్ చేయాలనుకున్నా, లేదు మా ఇంట్లోనే మా పిల్లల కోసం ఒక రూమ్లో ప్లే జోన్ సెటప్ పెట్టుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు అనుకున్న యాక్టివిటీస్తో మీరు అనుకున్న ప్లే జోన్ని హ్యాపీగా రెడీ చేసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, పిల్లలందరితో హ్యాపీగా మీ ప్లే జోన్లో మీరు ఆడించేసేయండి. థ్యాంక్ యూ.